హలో మామ, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఒక యాక్టర్ తన కెరియర్ లో హీరో రోల్స్ అవ్వచ్చు, కామెడీ రోల్స్ అవ్వచ్చు, అండ్ ఏదైనా ఒక క్యారెక్టర్ రోల్స్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ చేయడానికి ఆలోచిస్తాడు. ఒక విలన్ క్యారెక్టర్ గా చేయడానికి కూడా అంతే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఒక నెగిటివ్ షేడ్ లో చేస్తున్నప్పుడు వాళ్ళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అండ్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం ఉంటది. సో డైరెక్టర్స్ కి కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రాపర్ గా ప్రజెంట్ చేశామా లేదా, ఒకవేళ ప్రాపర్ గా ప్రజెంట్ చేస్తేనే సక్సెస్ ని చూస్తారు. అంటే ప్రాపర్ స్క్రిప్ట్ కూడా ఉండాలనుకోండి. బట్ సో ఇవాళ మనం కొంతమంది యాక్టర్స్ విలన్ రోల్స్ లో వాళ్ళ కెరియర్ లోనే ఫస్ట్ టైం గా చేసి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నాగార్జున గారు యాజ్ సైమన్ ఇన్ ద కూలీ మూవీ. సో 40 years తన కెరియర్ లోనే ఎన్నో హీరో రోల్స్, ప్రోటాగనిస్ట్ రోల్స్ చేసి ఫస్ట్ టైం ఒక యాంటాగనిస్ట్ గా అంటే నాగార్జున గారు కూడా చాలానే ఆలోచించారు. ఎందుకంటే అది ఎక్కడ దెబ్బేస్తుందో అని చెప్పేసి తెలియదు కాబట్టి. సో చాలా భయంతో లోకేష్ గారి మీద నమ్మకంతో మాత్రమే ఆ రోల్ ని యాక్సెప్ట్ చేశారంట. అండ్ ఎస్, లోకేష్ గారు డెలివర్డ్ ఏ ప్రాపర్ సైమన్ రోల్. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండడం అండ్ క్లైమాక్స్ కొంచెం ఫాస్ట్ గా చేయడమే నాకు అంత మంచిగా అనిపించలేదు. లైక్ కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. కానీ ఉన్నంతసేపు అయినా సరే గానీ సైమన్ అనే రోల్ అండ్ ఆ మేక్ ఓవర్ కూడా నెవర్ సీన్ స్టైలిష్ విలన్ రోల్ లో చూపించారు. అసలు ఆ ఆరా అనేది ఒక స్టేజ్ కి తీసుకెళ్లిపోయాడు మన నాగార్జున గారు. అంత బాగా అనిపించింది నాకు ఆ రోల్ లో చూస్తున్నప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన రానా దగ్గుబాటి గారు యాజ్ బల్లాల దేవ. బాహుబలిలో ఒక ట్రూలీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ విలన్ అని చెప్తాను నేను. ఎందుకంటే స్క్రీన్ మీద మన రానా గారు కనిపిస్తున్నప్పుడు ఆ కట్అవుట్ కి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఈస్ వెరీ మెజెస్టిక్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్, ఆ వాయిస్, కమాండింగ్ వాయిస్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినాయి. లైక్ ఒక నార్మల్ విలన్స్ కంటే ఇప్పుడు మన బల్లాల దేవ గారిని చూస్తున్నప్పుడు ఒక ప్యారలల్ హీరోగా ఈక్వల్లీ స్ట్రాంగ్ అండ్ ఈక్వల్లీ కంపాటబుల్. కానీ రానాని చూసి ఆడియన్స్ ఫీల్ అయ్యారు తెలుసా. ఎందుకంటే ఇది జస్ట్ విలన్ కాదు, హీరోకి ఈక్వల్ గా చూడగలిగే ఆపోనెంట్. అందుకే బల్లాల దేవ గారు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ విలన్ రోల్స్ అని చెప్పేసి ఇప్పటికీ నిలిచిపోయాడు. ఆ తర్వాత జగపతి బాబు గారు ఇన్ లెజెండ్ లో జగపతి బాబు గారిని చూసినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ లా కనిపిస్తారు. ఇట్ ఈస్ హిస్ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హిస్ కెరియర్. గ్రే హెయిర్, షార్ప్ ఐస్, ఇవన్నీ కలిసి లైక్ ఆ ఆరాని క్రియేట్ చేసేసాయి. ఒక మంచి ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతి బాబు గారు లెజెండ్ తర్వాత తెలుగు సినిమాలో ఒక మోస్ట్ స్టైలిష్ విలన్ లాగా తయారైపోయారు. అంత పవర్ఫుల్ గా కనిపిస్తాడు ఆ మూవీలో మనకి. అండ్ ఆ తర్వాత జయం మూవీలో గోపిచంద్ గారు. జయం మూవీలో గోపిచంద్ విలన్ రోల్ తన కెరియర్ లోనే సెకండ్ మూవీ జయం. అప్పట్లోనే విలన్స్ లో మోస్ట్ రొటీన్ స్టైల్లో ఉన్న టైంలో గోపిచంద్ గారు కొత్తగా ఆ ఇంటెన్స్ ఐస్, ఆ పవర్ఫుల్ వాయిస్, రా పర్ఫార్మెన్స్ రస్టిక్ ఉంటది అని అంటే చూస్తున్నప్పుడు జయం మూవీలో అరే ఇలాంటి విలన్లు కూడా ఉంటారా అనిపిస్తుంది తెలుసా. నిజం, వర్షం మూవీస్ లాంటి బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్ పడ్డాయి. అప్పట్లో పీక్ ఉండే కెరియర్ విలన్ రోల్స్ లో. కోర్ట్ లో శివాజీ గారి రోల్. శివాజీ గారు నెగిటివ్ రోల్స్ ఇంత ముందు కూడా చాలా చేశారు కానీ విలన్ రోల్ పడలేదు. మంగపతి అంటే చాలా మందికి విలన్ అనుకుంటాడు, మంగపతి ఈస్ పర్ఫెక్ట్. మంగపతి ఈస్ నీడెడ్ ఇన్ ప్రెసెంట్ సొసైటీ. నా వరకైతే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక రూత్లెస్ మ్యానిపులేటివ్ విలన్ గా యాక్ట్ చేశారు. అసలు ఆడియన్స్ కూడా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయి విలన్ గా యాక్సెప్ట్ చేసేసారు. అంత బాగా చేశారు. డిస్కో రాజా మూవీలో సునీల్ గారు ప్రాపర్ విలన్ రోల్ లో అపియర్ అయ్యారు. మూవీలో ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి సేతుపతి. అక్కడ అంత మంచి ప్రాపర్ రోల్ పడ్డా కూడా ప్రాపర్ విలన్ రోల్ గా తనకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చింది అంటే మాత్రం పుష్ప మూవీ. అందులో యాక్ట్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ విలన్ రోల్ గా తనకు ఒక బ్రాండ్ పడిపోయింది అన్నమాట. కిచ్చా సుదీప్ గారు ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది మన ఈగా మూవీలో. రాజమౌళి గారి డైరెక్షన్ లో కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. అసలు సూటబుల్ ఆరోగెన్స్ తో, క్రూయల్ మైండ్ సెట్, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు తెలుసా. అసలు అంత ప్రాపర్ రోల్ పడుతుందని కూడా ఎవరు అనుకోరు. అంత బెస్ట్ ఇచ్చారు అసలు కిచ్చా సుదీప్ గారు. తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ఒక టర్నింగ్ పాయింట్ లాగా మారింది సుదీప్ గారి. సో హీరోస్ ఫస్ట్ టైం విలన్ రోల్స్ చేస్తే అది ఎక్స్పెరిమెంట్ కాదు, అదొక బోల్డ్ స్టెప్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే మన ఆడియన్స్ ఆ విలన్ రోల్ వాళ్ళకు ఒక అన్ఫర్గెటబుల్ రికగ్నైజేషన్ ఇస్తుంది. కానీ ఒకవేళ కొంచెం బ్యాక్ ఫైర్ అయినా కూడా చాలా మైనస్ ఫేస్ చేస్తారు, చాలా నెగిటివిటీ కూడా ఫేస్ చేస్తారు. సో ఈ లిస్ట్ లో, ఈ కంప్లీట్ లిస్ట్ లో మీకు నచ్చిన ఫస్ట్ టైం విలన్ రోల్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసింటే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ వీక్ ఇలాంటి కాంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. వి విల్ సీ ఇన్ అనదర్ వీడియో. బాయ్ మామా.